యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో గోల్డ్ రేటు ఏకంగా 70% పైగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాలు విధించడం సహా డాలర్ విలువ తగ్గడం, కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేయడం, ఇలా పలు కారణాలతో బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారింది. బంగారంతో పాటే వెండికి కూడా డిమాండ్ పెరిగింది. వీటిపై విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. వెండి ధర ఇంకా 180% వరకు పెరగడం విశేషం. గరిష్టాల నుంచి గతేడాది ఆఖర్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1050 పెరగ్గా తులానికి ప్రస్తుతం 1,24,850 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా దీనికి ముందుటి రోజు 150 రూపాయలు పెరిగింది. అంతకు ముందు వరుసగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో వరుసగా 2,900, 2,800, 1,200 ఇలా 6,900 వరకు పతనమైంది. మళ్ళీ పెరుగుతుండడం షాకిస్తోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ 1,140 రూపాయలు పెరగడంతో 10 గ్రాములకు 1,36,200 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు వెండి ధర చూస్తే ఇప్పుడు ఒక్క రోజులోనే 4,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 2,60,000గా నడుస్తుంది. దీనికి ముందు వరుసగా 1,000, 1,000, 23,000, 4,000 ఇలా 29,000 పతనమైంది.